అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ నాయకులు పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందించారు. కలెక్టరేట్లోకి ఒకేసారి వైసీపీ నేతలు చొచ్చుకుపోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా నిరుద్యోగ అభివృద్ధి ఆ రోజు యువగలం కార్యక్రమంలో లోకేష్ గారు కానీ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని చెప్పారు. లేదా అలా కల్పించని పక్షంలో నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామని చెప్పారు. ఉద్యోగ అవకాశాల సంగతి దేవుడెరుగు. ఇప్పుడు దాకా ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగ అభివృద్ధి కింద 3,000 చొప్పున ఇప్పుడు దాకా ఏ ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం ఈరోజు రోడ్డెక్కి కూటమి ప్రభుత్వాన్ని అడిగేది ఒక్కటే, చెప్పిన హామీలు ఖచ్చితంగా తొందరగా అమలు చేయాలి. నిరుద్యోగ అభివృద్ధి కింద వెంటనే 3,000 రిలీజ్ చేయాలి. తల్లికి వందనం పేరు మీద మీరు 13,000 కాదు 15,000 మళ్ళీ 87 లక్షల మంది ప్రతి స్టూడెంట్కి కూడా రిలీజ్ చేయాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాళ్ళు మా ప్రభుత్వంలో పథకాలు మరి ప్రతి ఒక్కరికి వెళ్ళాయి. వెళ్ళని పక్షంలో గడప గడప అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఏ ఒక్క పథకం రాకపోయినా కూడా అది ఏం చేత రాలేదు అని చెప్పి 10 రోజుల్లో మేము అది రెక్టిఫై చేసి మరి ఆ పథకం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆనాడు యువకాలంలో నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పార్టీ వారు కానీ ఏ రకంగా హామీలు ఇచ్చారో మనం అందరం కూడా చూసాం. తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం చేతికి రాగానే కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాల్ని గత ప్రభుత్వం కల్పించినటువంటి ఉద్యోగాల్ని అన్నీ కూడా పీకేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులను, చిరుద్యోగులను, నిరుద్యోగులను రోడ్డు పాలు చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎన్నికల ముందు గడిచిన 5 సంవత్సరాలు ఏవైతే వాలంటీర్స్ ఉన్నారో ఈ రాష్ట్రంలో 2,66,000 మంది వాలంటీర్స్ ఉన్నారో వారందరికీ కూడా నెలకు 10,000 రూపాయలు జీతం ఇస్తాం, జీతం పెంచుతాం అని చెప్పి అధికారంలో రాగానే ఒక్కరోజు కూడా వాళ్ళు విధుల్లోకి తీసుకోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 2,66,000 మంది వాలంటీర్స్ని ఏ విధంగా రోడ్డు పాలు చేశారో మనం అందరం కూడా చూసాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్లో పనిచేస్తున్నటువంటి 2,000 మంది ఉద్యోగాలను తొలగించడం జరిగింది.